సూది ఎంత చిన్నదైనా సరే దాని ఉపయోగం చాలా ఉంటది. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 30 డేస్ ఛాలెంజ్‌లో 6థ్ డే వ్లాగ్‌కి మీకు స్వాగతం. ఈరోజు మీతో ఒక చిన్న మాట చెప్తాను. మోటివేషన్‌లా అనుకోండి, లేదంటే నార్మల్‌గా ఇనేసేయండి. నాకొక చిన్న ఆలోచన వచ్చిందనమాట. నేను ఈరోజు పని చేస్తుండగా ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నేను డైలీ ఏం పని చేసుకుంటున్నాను ఏంటనేది వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం అనుకున్నా. కానీ వీడియో ఎడిటింగ్ చేసేప్పుడు ఒక మైండ్‌లోకి ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది. అదే మీతో షేర్ చేసుకుంటున్నా. సూది ఎంతో చిన్నది కదా! కానీ దాని వలన చాలా ఉపయోగాలుంటాయి. సూదితో చిరిగిన బట్టలను కుట్టవచ్చు. అలాగే ఆకారం లేని ఒక క్లాత్‌ని తీసుకొని దాన్ని ఒక ఆకారంలోకి మార్చగలం ఆ సూదితోనే. మనం మైండ్‌తో ఆ సూదిని ఉపయోగించితే మనం ఎలా ఉపయోగించితే అలా ఉపయోగపడుతుంది. ఒక్కోసారి అనిపిస్తది మనిషి జీవితం కూడా అంతే కదా! మనసనేది మనిషికి మనసుంటది. ఆ మనసనేది ఏదో ఒక రోజు ఏదో ఒక విషయంలో ఫ్రెండ్‌షిప్ ఆర్ లవ్ ఆర్ ఇంకా రిలేషన్‌షిప్స్ ఆర్ మన ఫ్యామిలీ పరంగా ఏదో ఒకప్పుడు మన మనసు ఇరిగిపోవచ్చు. మన మన ఆశలు కూడా నెరవేరకపోవచ్చు. మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేదని కూడా మన మనసులో ఒక ఫీలింగ్ ఉంటది కదా! అప్పుడు కూడా మన మనసు ఆళ్ళ పట్ల ఇంత ఇంత మనకి దగ్గరైనోళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోలేదని కూడా అనిపిస్తది. మన జీవితం అలా మనసు ఇరిగిపోయినప్పుడు అక్కడే ఆగిపోతే అది కాదండి కావాల్సింది. చిరిగిన బట్టను మళ్ళీ కుడతాము. అలాగే దాన్ని ఉపయోగించుకుంటాం కదా! అలాగే విరిగిన మనసును కూడా ఆ టైం వరకి బ్రేక్ అయిపోయింది. దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ధైర్యంతో మళ్ళీ మనమే అతికించుకోవాలి ఆ మనసును. కొన్నిసార్లు మనకు కావాల్సింది డబ్బు కాదు. పెద్ద సహాయం కూడా కాదు. ఒక మంచి మాట, ఒక చిన్న ప్రోత్సాహం. నువ్వు చేయగలవు అనే ఒక నమ్మకం. అందుకే మన వల్ల అయితే ఒకరిని నిరాశ పడకుండా ఒక మంచి మాటతో వాళ్ళని ధైర్యం చెప్పి వాళ్ళని ముందుకు నడిపించాలి. అలాంటి వ్యక్తులతో ఉండడం వల్ల అంటే మనసు బాగోలేనప్పుడు మనం బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధని ఎదుటి వ్యక్తికి చెప్తే తనిచ్చే ధైర్యం అనేది మనకి ఉపయోగపడాలి. మనం బాధని వాళ్ళు తీర్చక్కర్లే. ఈ సమస్యని వాళ్ళు డబ్బిచ్చో, లేకపోతే ఆ సమస్యని వాళ్ళు తీర్చకపోయినా, ఒక మంచి మాట వలన వాళ్ళకి ధైర్యం అనేది వస్తదనమాట. ఎందుకంటే, మీ ఒక్క మాట ఎవరి జీవితాన్నైనా మార్చగలిగే శక్తి ఉంటది. ఇప్పుడు వేరే వాళ్ళు నీ దగ్గరకొచ్చి, నాకిలా ఉంది అని చెప్పినప్పుడు, మీరు దాన్ని అక్కడితో వదిలేయకుండా వాళ్ళకి మీకు ఎలాంటి మంచి మాట తనది అంటే తన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయక్కర్లా. లేదు నువ్వు చేస్తావది. నువ్వు చేయలేవని బాధపడొద్దు. ఈరోజు కాకపోతే రేపొద్దున నెరవేరుతది నువ్వనుకున్నదనేసి మీరు ధైర్యం చెప్పండి చాలు. నేను కూడా ఈ ప్రయాణంలో నేర్చుకుంటున్నాను. అంటే నా జీవితంలో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్ చేసినా వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, ఏంటి అనేది చాలా చాలా నేర్చుకుంటూ వస్తున్నాను. మీకు గూడా అలాంటివన్నీ చెప్తాను. మనం ఏదైనా ఒక చిన్న తప్పు ఎవరమైనా చేస్తాం. మనుషులమన్నాక తప్పులు చేస్తామండి. ఆ తప్పుల్ని ఆ తప్పులు చేసినప్పుడే వాటిని సరిదిద్దుకోగలిగే ఏమంటారు పాఠం నేర్చుకుంటాం. ఆ తప్పుల నుంచి సరిదిద్దుకోగలిగే ఏ మైండ్ మనకి వస్తదనమాట. ఓకే. ఈసారి తప్పు చేశాను. ఆ తప్పు నుంచి మనం దాన్ని ఎలా సరి జేసుకోవాలన్న ఆలోచనొస్తది. అప్పుడే మనం మంచిగా ఉంటదనమాట. ప్రతిరోజు నిన్నటి కంటే కొంచెం ముందుగా అంటే కొంచెం మెరుగ్గా ఉండాలి. మన ఆలోచన ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదనమాట. మనం ఈరోజు కొంచెమే ఆలోచించాం. రేపొద్దున ఇంకొంచెం ఆలోచించి మన జీవితాన్ని ఇంకెలాగా ఎదరికి నడిపించుకోవాలి. మన భవిష్యత్తు ఇంకెలా బావుంటది అనేది మీరు మంచిగా నేర్చుకోవచ్చు. ఈ వీడియో చిన్నదే అయినా సరే మీకు ఎంతో కొంత మోటివేట్ చేసిందనుకుంటున్నాను. మోటివేట్ చేసినా లేదా వీడియో నచ్చినా లేదా నా ప్రవర్తన, నా ఆలోచనలు మీకు నచ్చినా అందరూ మంచిగా సపోర్ట్ చేయండి మన ఛానల్‌ని. మీ అందరికి ఒక చిన్న అభ్యర్థన. ఈరోజు ఎవరైనా ఒక మంచి మాట చెప్పండి. ఒక చిరునవ్వు ఇవ్వండి. వీడియో ఎలా ఉందండి? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ మీకు ఎలాగ అనిపిస్తున్నాయి ఏంటనేది కామెంట్‌లో తప్పకుండా చెప్పండి.